నిత్యావసర వస్తువులపై జీఎస్టీ భారం తగ్గించడాన్ని పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనేక రకాల నిత్యావసర వస్తువులపై జీఎస్టీ భారాన్ని తగ్గించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ వేములవాడ రూరల్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అనేక మంది కోట్లాది భారతీయులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. మండల రూరల్ బీజేపీ అధ్యక్షుడు పరమేశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండల అధికార ప్రతినిధి నరేందర్, తోట శేఖర్, పరశురాములు, కుంటయ్య, రాజేందర్, గౌతమ్, జలంధర్, హరీష్, కరుణాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Okay. माता की जय, भारत माता जय जय माता, भारत माता की जय. ఈరోజు భారతీయ జనతా పార్టీ వేములవాడ రూరల్ పార్టీ పక్షాన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా రూరల్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, బూత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జీఎస్టీ పైన ప్రకటించినటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ మేము నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ప్రథమ స్థానానికి వెళ్తుంది. ఇప్పుడు 3వ స్థానం నుంచి ప్రథమ స్థానానికి వెళ్లే దిశగా నడుస్తుంది. కొన్ని దేశాలు, అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు ఎదగనీయకుండా చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ గారు దృఢ సంకల్పంతో భారతదేశాన్ని ముందర తీసుకువెళ్లాలనే దృఢ సంకల్పంతో ఈరోజు దేశం ప్రజలపైన బడ్డన పడుతున్నప్పటికీ ఏది ట్యాక్సీల మనం ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఇవ్వడానికి ఏదైతే ట్యాక్సీలు కలెక్ట్ చేస్తామో ఈరోజు ట్యాక్సీలు అనేది తక్కువ చేసినప్పుడు ప్రభుత్వం మీద బడ్డన పడుతుందని తెలిసినప్పటికీ దేశ ప్రజల శ్రేయస్సు కోసం, పేద మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం, వారి ఆర్థిక జీవితాల అభివృద్ధి కోసం ఈరోజు ఏదైతే జీఎస్టీని 18% ఉన్న జీఎస్టీని 5%, 22 ఉన్న జీఎస్టీని 18% తీసుకొచ్చి సామాన్య ప్రజలు నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి ప్రతి వస్తువు పైన ఉన్న పన్నును తగ్గించి పేద మధ్యతరగతి నిరుపేద జనానికి, భారతదేశంలో ఉన్న జనాలకి ఈరోజు ఆర్థికంగా తోడ్పాటు అందించడానికి తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తూ ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.